లేదని ప్రభుత్వాసుపత్రికి వస్తే ఏకంగా చూపునే కోల్పోయింది ఓ బాలిక. కొత్త రక్తం ఎక్కించిన తరువాత ఇలా జరిగిందని ఆ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంగానే కంటి చూపు పోయిందని, దీనిపై ఉన్నతాధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటనపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. హైదరాబాద్ సరోజినీదేవి ఆసుపత్రిలో కంటి చూపు కోల్పోయిన ఘటన మరవక ముందే అలాంటి ఘటనే ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ బాలికను చూడండి, వాంతు విరోచనాలు తీవ్రం కావడంతో వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. సర్కారు ఆసుపత్రికి వచ్చి కళ్లనే పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్కి చెందిన రోజాకు 15 ఏళ్లు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్థానిక రిమ్స్ ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. బాలిక పరిస్థితి బాగోలేదని, శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉందని ఓ బాటిల్ రక్తం ఎక్కించారు. ఆ తర్వాత 2 రోజులు ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. ఈ నెల 13న డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఒక రోజు రోజా బాగానే ఉంది. మరుసటి రోజు నుంచి ఓ కంటి నుంచి చీము కారడం మొదలైంది. దీంతో వెంటనే అదే ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. బాలికను పరిశీలించిన డాక్టర్లు ఓ కంటి చూపు పోయిందని, వెంటనే హైదరాబాద్ లోని సరోజినీదేవి ఆసుపత్రికి తరలించాలని రిఫర్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పాప కంటి చూపు పోయిందని అంటున్నారు బాలిక తల్లిదండ్రులు. పుట్టినప్పటి నుంచి రోజాకు కంటి సమస్యలు లేవు. చిన్నప్పుడు వాంతులు, జ్వరం ఉండే సార్. మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే బెడ్ తక్కువ ఉన్నదాని వల్ల బెడ్ ఎక్కించినాం. బెడ్ ఎక్కించిన తర్వాత మాకు 11వ తారీఖు నాడు రీఛార్జ్ చేసిండ్రు. రీఛార్జ్ చేస్తే మేము ఇంటికి పోయినాం. ఇంటికి పోయిన తర్వాత కొద్దిగా ఇట్లా ఊసుళ్ళు వచ్చినాయి కన్నుకు. అంటే మేము అనుకున్నాము ఇది ఏం కాదు, కన్ను గిట్ట వస్తుందేమో అని మేము అనుకున్నాం సార్. మళ్ళీ అది కాదు, మళ్ళీ కన్ను ఇట్లా వాసింది. ఇట్లా ఉబ్బిన తర్వాత మళ్ళీ నిన్న మేము ఆసుపత్రికి తీసుకొని వచ్చినాం సార్. తీసుకొని వస్తే పెద్ద డాక్టర్ వచ్చి చూసి కన్ను పీకే పడుతుంది బాబు, మీరు హైదరాబాద్ పోబడుతుంది, లేకుంటే కన్ను పీకే పడుతుంది అని ఇట్లా ఆనందం జరిగింది సార్. బాలికకు ఎక్కించిన రక్తం మంచిదేనా లేక కల్తీదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కంటి చూపు పోవటానికి గల కారణాలు ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులతో విచారణ జరిపిస్తే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.